హాయ్ హలో అండి, నేను మీ శ్రీనులాక్స్. ఇప్పుడు మనం ఉండవల్లి గృహాల దగ్గరికి వెళ్తున్నామండి. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఎందుకంటే ఉండవల్లి ఊర్లో ఉండి డైరెక్ట్గా నేను ఈ రోడ్ వ్యూ మొత్తం చూపించుకుంటూ గృహాల దాకా వెళ్తున్నానండి. అట్లాగే అక్కడ ఉన్నాయి మొత్తం మినిట్ టు మినిట్ అన్నీ చూపిస్తాను. ఈ వీడియో ఫుల్ లెంత్ అయినా అవసరమైతే 2 భాగాలుగా చూపిస్తానండి. మీకు ఎక్కడ కటింగు అలాంటి ఎడిటింగ్ లేకుండా డైరెక్ట్ చూపిస్తాను. కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనం లెఫ్ట్ రోడ్లోకి వెళ్ళాలి. ఇదిగోండి, కొంచెం లెఫ్ట్ తిరగాలి. ఇటు నుండి 6 కిలోమీటర్లు వెళ్తే ఉండవల్లి గృహాలు వస్తాయి. ఇక వెళ్దామండి. స్టార్టింగ్లో నేను ఉండవల్లి గృహలో 6 కిలోమీటర్లు అని బోర్డు చూపించా కదండి. ఇప్పుడు అక్కడ నుండి మనం ఇక్కడికి 6 కిలోమీటర్లు వచ్చామండి. ఇది డైరెక్ట్ రోడ్ అండి. అక్కడ నుండి ఇదే రోడ్డు కొంచెం ముందుకెళ్తే కర్కట రోడ్లో కలుస్తుందండి. ఆ కర్కట రోడ్లోంచి ఇక మీకు తెలిసిందే కదా, సీఎం గారి ఇల్లు, అలాగే మంత్రి సత్యనారాయణ గారి హౌస్, ఇవన్నీ ఉంటాయండి అక్కడ. సరే, మనం ఇక్కడ బైక్ పార్కింగ్ చేసుకుని లోపలికి వెళ్ళి టికెట్ తీసుకోవాలి. టికెట్ తీసుకున్న తర్వాత ఉండవల్లి గృహాలు మొత్తం చూసి వద్దామండి. ఇదిగోండి, ఈ గేటు దాటి లోపలికి వెళ్ళిన తర్వాత పక్కనే టికెట్ కౌంటర్ ఉండిద్ది. ఇక ఒక్కొక్కరికి 25 రూపాయలు చెప్పి తీసుకున్నారు. అంటే ఇద్దరం వెళ్ళాం కదా, ఇద్దరికి కలిపి 50 రూపాయలు తీసుకున్నారండి. ఇప్పుడు ఈ దారి గుండా మనం గృహల్లోకి వెళ్దాం. ఇక్కడ నుండి చూడండి, మన ఇండియా జెండా గృహలు చూడడానికి చాలా బాగుంది కదా. ఇక్కడ నుంచి పైకి వెళ్దాం. పైకి వెళ్ళి గృహల లోపలికి వెళ్ళి ఏమేమి ఉన్నాయో మొత్తం మినిట్ టు మినిట్ అన్నీ చూపిస్తానండి మీకు. మొత్తం ఇవే కూడా ఎక్కడ స్కిప్ చేయను, మొత్తం చూపిస్తాను. ఇక్కడ నుండి చూస్తే గృహాల వ్యూ చూడండి. ఇదిగో చూడండి ఎంత బాగున్నాయో. నేను లోపలికి వెళ్ళి ఇంకేమేమి ఉన్నాయో మొత్తం చూద్దాం వెళ్ళి. లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళి ఏమన్నా చూద్దాము. ఈ కరెక్ట్గా ఎత్తు కూడా ఒక మనిషి నిలబడేంత హైటే ఉన్నాయండి ఈ గృహలో. ఎక్కువ హైట్ కూడా లేవు, కొద్దిగా ఒక 6 అడుగులు అట్లా హైట్ తప్ప ఇంకా ఎక్కువ హైట్ లేవు. పర్వాలా, మనము ఒక మనిషి నిలబడి వెళ్ళొచ్చు. అక్కడక్కడ కొంచెం ఒంగుని వెళ్ళాల్సి వస్తుంది.
అక్కడక్కడ 6 అడుగులు ఉంది కదండి, కొన్ని చోట్ల ఇదిగో ఒక మనిషి కూర్చున్నంత లోతు తప్ప ఇంక ఎక్కువ లేవు. కొంచెం ఇంకా మొత్తం చూసుకుంటూ ముందుకు వెళ్దాం. ఎలా ఉన్నాయి ఏంటి, ఇదిగోండి ఇక్కడ కూడా అలాగే ఉంది, ఇక్కడ కూడా అలాగే ఉంది, సేమ్ ఒక మనిషి కూర్చోవచ్చు. కొన్ని చోట్ల అయితే డోర్స్ క్లోజ్ చేస్తారండి, మెసలు పెట్టేసి. ఇదిగో ఇక్కడ క్లోజ్ చేస్తారు, అంటే ఇంకా లోపలికి వెళ్ళడానికి దారి ఉందనుకుంటా. కొన్నాటికి అయితే ఇలా మెసలు పెట్టి క్లోజ్ చేశారనమాట. సరే కొంచెం ముందుకు వెళ్దాం, ఇంకా ముందుకెళ్ళి పైకి కూడా వెళ్ళాలి, పైకి కూడా వెళ్ళి చూద్దాం. ఇది నాకు తెలిసి ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతుందండి. నెక్స్ట్ ఇంకో వీడియో కింద పెట్టి 2వ పార్ట్లో చూపిస్తాను. నేను వెళ్ళే ప్రతి చోట కూడా వీడియో తీసి మీకు మొత్తం చూపిస్తాను కదండి, అందుకని ఈ వీడియో కొంచెం లెంత్ ఎక్కువ అవుతుందండి. ఇప్పుడు పైన స్టెప్కి వచ్చామండి. ఈ పైన ఇంకో స్టెప్ ఉంది, 3వది. మరి అక్కడ దానికి వెళ్ళడానికి దారి క్లోజ్ చేస్తారు. ఇక్కడ కొంతమంది కూర్చున్నారు కదండి, వీళ్ళు సహస్రనామం ఏదో చదువుతున్నారండి. అంటే ఈ గృహం లోపల పై స్టెప్లో విష్ణుమూర్తి ఉన్నారండి, విగ్రహం. అందుకని ఇక్కడ పూజలు చేసేవాళ్ళు కూడా పూజలు చేసుకుంటారు. ఈ వీడియో 8 నిమిషాలు పూర్తయిన తర్వాత 2వ పార్ట్లో ఆ పైకి వెళ్ళి కూడా మొత్తం మీకు వ్యూ చూపిస్తాను. పైన ఉన్న 3వ స్టెప్కి వెళ్ళడానికి మెట్ల మార్గం ఇక్కడ ఉందండి. ఇదిగో ఈ మెట్ల గుండా పైకి వెళ్ళాలి. ఇంకా మనం ఇక్కడ చూడవలసింది చాలా ఉన్నాయి. 2వ స్టెప్లో ఇవన్నీ చూసిన తర్వాత అప్పుడు మనం పైకి వెళ్ళి విష్ణుమూర్తి దగ్గరికి వెళ్దాం. ఇదిగో ఇక్కడ విఘ్నేశ్వరుడు ఉన్నారు. ఇంకా చూడవలసినవి ఉండండి, శిల్పాలు అవి ఇవన్నీ చూసుకుని అప్పుడు అవసరమైతే 2వ పార్ట్లో కూడా పెడతానని చెప్పా కదండి, అందులో చూపిస్తాను మొత్తం మిగిలిపోయినాయి. ఇక్కడ దూరం చూడండి, అప్పట్లో డిజైన్ ఎట్టా చెక్కారో. ఇదంతా కూడా నల్లరాతి కొండ అండి. ఈ కొండ మొత్తం ఇట్లా శిల్పాల్లో చెక్కారు. ఈ వీడియో ఎక్కడితో ఎండ్ చేస్తానండి. ఇక్కడ నుండి మిగిలిన వీడియో మొత్తం పార్ట్ 2లో చూపిస్తానని చెప్పా కదండి, నెక్స్ట్ వీడియోలో మొత్తం చూపిస్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.